చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఐస్ క్రీమ్. చెప్పకుండా ఉండలేకపోతున్నా, నచ్చింది 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 అని ఎన్నిసార్లు, ఎందుకంటే అంత బాగుంది. ఈరోజు సండే కదా, బయటకు వెళ్తున్నాం లంచ్ కి. అంతేరాకి వెళ్దాం అనుకుంటున్నాం. లైక్ అది ఇందిరానగర్ లో ఉంది, మార్తల్లిలో ఉంది. మేము లాస్ట్ మార్తల్లికి వెళ్ళాం, ఇప్పుడు కూడా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. బాగుంటది అంబియన్స్, ఫుడ్ కూడా బాగుంటది. ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం, మళ్ళీ ఎలా ఉందో ఇంకా మీకు కూడా చూపిస్తా. బాగుంటది. అబ్బా ఇక్కడ కూడా ఎండ బాగుంది, కాకపోతే కొంచెం బెటర్ అన్నమాట చెన్నైతో పోల్చుకుంటే. మాకు లాస్ట్ 2-3 days బాగా కంటిన్యూస్ గా వర్షం పడింది, కొంచెం కూల్ అయింది. ఈరోజు మళ్ళీ కొంచెం ఎండగా ఉంది, పర్లేదు, నిన్నటితో పోల్చుకుంటే పర్లేదు. స్టార్ట్ అయ్యాం ఇంటి నుండి. ఇక్కడ నుంచి మాకు ఒక 40 minutes అట్లా పడుతుంది ఈజీగా, అంటే ట్రాఫిక్ లేకుంటే. ఇన్ కేస్ ట్రాఫిక్ ఉంటే పడుతుంది, 1 hour పైన బాగానే పడుతుంది అనమాట. ఇదిగోండి, ఇది సిల్క్ బోర్డ్ జంక్షన్ అనమాట. ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది, మెట్రో ఉంది, అయినా ఎప్పుడు ట్రాఫిక్ 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 ఉంటుంది. ఇక్కడ నాకు మంచి స్టక్ అయినామా 1 hour 2 hours ఎంతసేపు అయినా ఇట్లనే ఉండాల్సి వస్తుంది. ఈ రోజు సండే కాబట్టి అట్లుంది. ఇంకా కొంచెం వర్కింగ్ డేస్ అట్లా ఉందనుకో, అయిపోయి పని. ఇంకా ఫుల్ ఉంది ట్రాఫిక్. ట్రాఫిక్ లో ఫోన్ పట్టుకొని ఈ ఎండకి ఇదంతా ఇప్పుడు ఏమంటారు చేయలేము. మనం రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాక డైరెక్ట్ ఇంకా అక్కడ చూపిస్తా. అంతసేపు కొంచెం వచ్చేసాం దగ్గరికి. అదిగోండి అంతేరా కిచెన్ అండ్ బార్ అంట. అంతేరా అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అని. పార్కింగ్ వచ్చారు లోపల. వెళ్దాం లోపలికి, వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇదిగోండి టుడే స్పెషల్ అంట. ఉన్నాయి పుట్టగొడుగుల వేపుడు, కాజు చికెన్ పకోడా, అంతేరా ఫ్యూజన్ లో ఆవకాయ పప్పు అన్నం. ఓకే కదండి లోపలికి వెళ్దాం. ఇంకా చూడండి, ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఇటు సైడ్ రిసెప్షన్ ఉంటది, చాలా బాగుంటది అంబియన్స్ అంతా. లైక్ అక్కడ చూడండి ఓల్డ్ ట్రెడిషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇటు సైడ్ చూడండి, అంత పురాతన కాలంలో ఎట్లున్నారు అట్లుంది ఆ లొకేషన్ అంతా. అట్లా పెట్టారన్నమాట, చాలా బాగుంది. అక్కడ బార్ సెక్షన్ ఉంది చూడండి. ఎవరన్నా బార్ సంథింగ్ ఇట్లా ఏమైనా కావాలంటే డ్రింక్స్ వాళ్ళకనమాట, మనకు కాదు. వాటర్ బాటిల్స్ ఇచ్చారు చూడండి, వాళ్ళే వేసుకొని అంతేరా అని. ఇక్కడ సమ్మర్ ఫేవరెట్స్ అంట, నన్నారి షర్బత్, మ్యాంగో లస్సీ సంథింగ్ అట్లా ఏవో ఉన్నాయి. ఇక్కడ స్టార్టర్స్ ఉన్నాయి, సూప్స్, పులావ్స్, కర్రీస్, చైనీస్ అన్నీ ఉన్నాయి. మనం ఇంకా ఏం ఆర్డర్ చేయలేదు, చేద్దాం చూసి. ఇదిగోండి అన్ని. ఇక్కడ హైదరాబాద్ లో అయితే అదే ఆంధ్రాలో అయితే ఏమున్నాయంటే ఇక్కడ పవర్ స్టార్, చిల్మాడి ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా, లైఫ్ అంతేరా బాయ్ ఇట్లా ఉన్నాయి కదా. హైదరాబాద్ లో ఇక్కడ అయితే తగ్గేదేలే, చిన్న సుందరి, ఒక క్లాస్ మనశ్శాంతి ఇట్లా ఉన్నాయి అనమాట కామెడీగా నేమ్స్. అఫ్ కోర్స్ ఇక్కడ వాళ్ళకి ఇవి కామెడీ ఉంటాయి అనుకోండి, నాకు ఇవి అర్థం కాదు. అంతేరా స్లో రహస్యం అంట ఏంటో. ఒకసారి మనం మెనూ చూద్దాం. స్టార్టర్స్ చూడండి, ఇక్కడ మొక్కజొన్న వడ, తోటకూర లివర్ ఫ్రై అంట, ఇంకా బంగ్లా కోడి, పుట్టగొడుగుల వేపుడు ఈరోజు స్పెషల్ అంట. ఇది ఏమున్నాయి వెరైటీ, బేజా ఫ్రై, కంజి పిట్ట ఫ్రై అంట, కొర్రమీను చేపల వేపుడు అంట, ఇంకా ఏవో ఇంకా తందూరి ఇవన్నీ ఉన్నాయి. తర్వాత సూప్స్ లో అయితే మునక్కాయ రసం అంట, ఇది నేను ఎప్పుడు విన్న కూడా లేదు.
టొమాటో అల్లం రసం, ఇంకా మ్యాంచో, స్వీట్ కార్న్, పాయా, షోర్బా అంటే ఏంటో. కమింగ్ టు అంతేరాస్ ఫ్యూషన్ లో అదే ఆవకాయ పప్పన్నం, పచ్చిపులుసు, గుత్తి వంకాయ కర్రీ, ఇట్లా రాగి సంగటి ఇవన్నీ ఉంటాయి కదా, ఫ్యూషన్ టైప్ ఇవన్నీ ఉంటాయి. కర్రీస్ లో ఇంకా కారం పట్టిన వంకాయ ఉంటే, మొక్కజొన్న పాలకూర ఇగురు, అయ్యో, బటర్ చికెన్, కోడిగుడ్డు ఇగురు అంట, గోంగూర మాంసం కూర, రొయ్యలు ఇగురు, ఇంకా ఏవేవో ఉన్నాయి ఇట్లా అన్ని. దెన్ కమింగ్ టు బిర్యానీస్, ఇందులో ఇక్కడ ఏదో ఫేమస్ ఏంటంటే అదే భీమవరం కోడి పులావ్, ఇంకా మిలిటరీ మటన్ పులావ్, గుంటూరు మటన్ బిలాల్ బిర్యానీ, ఉలవచారు మటన్ బిర్యానీ, ఇవన్నీ ఫేమస్ అనమాట ఇక్కడ. ఇందులో స్పెషల్ చైనీస్ కూడా ఉన్నాయి, చైనీస్ ఇంకా బ్రెడ్ ఐటమ్స్. డెజర్ట్స్ లో అయితే ఆప్రికాట్ డిలైట్ బాగుంటది, ఇక్కడ బాగుంటది. జామున్ కా దోస్లా అంట ఇక్కడ ఈరోజు టుడే స్పెషల్ అని ఉంది. ఇంకేమో ఉన్నాయి, కొబ్బరి మిల్క్, బటర్ మిల్క్, సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మన ఇష్టం, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. బయట పోల్చుకుంటే కొంచెం కాస్ట్లీగానే అనిపిస్తుంది, బట్ స్టిల్ అథెంటిక్ గా ఉంటాయి అన్నమాట. ఒక్కసారి మనం వచ్చి ట్రై చేయొచ్చు, అఫోర్డ్ చేయొచ్చు మనం ఒక్కసారి అయితే. ప్రతిసారి అంటే కొంచెం ప్రైజీగా అనిపిస్తుంది. ఇదిగోండి, మేము ఇప్పుడే చికెన్ మ్యాంచో సూప్ ఆర్డర్ చేసాం, ట్రై చేసి చెప్తా ఎట్లుందో. యాక్చువల్లీ బాగానే ఉంటుంది, అందుకే ఆర్డర్ చేస్తాం. సూపర్ నైస్, బాగుంటది అట్లా కాదని చాలా బాగుంటది, నాకు ఇష్టం ఇక్కడ. మేము ఇంకా సూప్ అయిపోయేలోపు స్టార్టర్ కూడా ఆర్డర్ చేసాం అనమాట. కొర్రమీను చేపల వేపుడు అంట, ఎట్లుంటుందో ట్రై చేద్దామని. ఇక్కడైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చేపల వేపుడు, చూద్దాం ఎట్లుంటుందో. మెయిన్ వైల్ మేము మెయిన్ కోర్స్ కూడా ఆర్డర్ చేసాము. అంతేరా స్పెషల్ కుక్కర్ అదే కోడి పులావ్, దీనికి మినిమం 20 to 25 minutes పడుతుంది అంట. ఇంకొకటి కూడా ఆర్డర్ చేసాము, ఉలవచారు మటన్ బిర్యానీ. చూద్దాం, అంతే అంటే ఒక బిర్యానీ ఇది సరిపోతుంది, కానీ మేము ఎక్స్ట్రా ఆర్డర్ చేసాము. టేస్ట్ చూద్దామని ఎక్స్ట్రా ఆర్డర్ చేసాము. మిగిలితే ఏముందిలేండి, ప్యాక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి నైట్ తింటాం. కొర్రమీను చేపల వేపుడు వచ్చింది, తిందాం. తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తాం. బోన్లెస్ అంట, తిందాం, ట్రై చేద్దాం. బస్ బస్ నాకు నిజం చెప్తున్నా, పెద్ద అంతేం అనిపించలేదు. ఓకే, టేస్ట్ బాగుంది, కానీ బయట ఇంకా వేరే దగ్గర ఇంకా బాగుంటది, అంతేం లేదు. ఇది ఏంటో చేపల వేపుడు బాగుంటది అనుకుని ఆర్డర్ చేసాము. తీరా చూస్తే ఇట్లా అయింది. 6 ముక్కలు వచ్చాయి. దానికి ఎంత తెలుసా, 545 అంట. 6 pieces కోసం 545 పెట్టడం ఈజ్ వేస్ట్ ఆఫ్ మనీ అనమాట. ఉలవచారు మటన్ బిర్యానీ అంత వచ్చింది. నాకు చూడడానికి భయం వేస్తుంది, ఎట్లుంటదో చూడాలి. ఎట్లుందంటే ఇది మొత్తం లివర్ ఉంటుంది చూడండి, అట్లున్న కలర్ లో ఉంది. యాక్చువల్ ఉలవచారు బిర్యానీ ముందు అది బాగుంటది, ఇది ట్రై చేయాలి. ఇక్కడ ఎప్పుడు ట్రై చేయలేదు నేను. తింటున్నాను, ఎట్లుందో చెప్తా, ఆగండి. బాగుంది, బాగుంది, నిజంగా ట్రై చేయొచ్చు. ఉలవచారు మటన్ బిర్యానీ చాలా బాగుంది, ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా. చాలా బాగుంది. ఇప్పటి వరకు వచ్చిన వాటి అన్నిట్లో నాకు ఇది బాగా నచ్చింది. దాని తర్వాత సూప్ చూద్దాం. నెక్స్ట్ అది ఇంకా అదేదో ఉంది, కుక్కర్ బిర్యానీ సంథింగ్, ఏదో పులావ్, కుక్కర్ పులావ్. అది ఎట్లుంటుందో తెలియదు, కానీ ఇది మాత్రం చాలా బాగుంది. ఏదో చట్నీ అంట, సరే చూడాలి, ట్రై చేయాలి. నాకు భయం వేస్తుంది, అది ఎప్పుడు కలుపుకొని తింటే ఎక్కడ ఫ్లేవర్ వెళ్ళిపోతుందో అని. డైరెక్ట్ గా ట్రై చేస్తా ఎప్పుడు.
కొంచెమే వేసుకున్నాం, ఎక్కువ. ఇది చట్నీ అంటే ఏదో కాదు, ఉంటది కదా ఈ ఉలవలు ఉంటాయి కదా, అవి ఇట్లా చట్నీ లాగా చేసి ఇచ్చాడు, గ్రేవీ యాక్చువల్లీ. బాగుంది దీంతో కూడా, సేమ్ ఇదేలేండి. ఇదిగోండి కుక్కర్ పులావ్ వచ్చింది, కుక్కర్ లో తీసుకొచ్చారు. కుక్కర్ పులావ్ అంటే కుక్కర్ కోడి పులావ్ చూద్దాం. అది స్టిక్కీగా ఉంటది అన్నమాట ఈ కుక్కర్ కోడి పులావ్ అని వాళ్ళు చెప్పారు, నాకు తెలీదు. కొంచెం ఏదో చెప్పారు, అందులో ఆ పేస్ట్ చేస్తారు, ఈ పేస్ట్ చేస్తారు, స్టిక్కీగా ఉంటది అని. టేస్ట్ ఎట్లా ఉంటుంది, స్టిక్కీగా ఉంది. యాక్చువల్గా సేమ్ నార్మల్ బిర్యానీ లాగా అట్లానే ఉంది టేస్ట్. నాకు దొన్న బిర్యానీ ఉంటది కదా, సేమ్ ఆ టేస్ట్ వస్తుంది, కాకపోతే కొంచెం స్టిక్కీగా ఉంది అంతే, పెద్ద స్పెషల్ గా ఏం లేదు. కొత్త తెచ్చి పెడతారు, అదే స్పెషల్ అంతే. గోంగూర చట్నీ, ఇది వచ్చి మజ్జిగ పులుసు అంట, పసుపు అంత వేసి పెట్టారు, ఎల్లో ఆర్మీ లాగా. చూడాలి. కాలుతుంది. ఓకే ఓకే, అంటే స్పెషల్ గా నాకేం అనిపించట్లేదు, కొంచెం కారం ఉన్నట్టుంది అంతే. ఇంకే ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ ఏదో వేస్తారంట, అదే చెప్పారు స్టార్టింగ్ లో, కొంచెం స్పైసీగా ఉంటదని. పర్లేదు, నాకు నార్మల్ గానే అనిపిస్తుంది. స్పైసీ కొంచెం స్పైసీగా ఉంది, దట్స్ ఓకే. కొత్తగా కుక్కర్ పెట్టాను అంతే, డిఫరెన్స్ ఏం లేదు. ఇదిగోండి మా ఇంటికి ప్యాక్ చేసి చేసుకున్నాం అనమాట. ఇంకా ఏదైనా డెజర్ట్ అండ్ సంథింగ్. ఓకే, తినకి మ్యాంగో లస్సీ కావాలంట. నేనైతే డెజర్ట్ చెప్దాం అనుకుంటున్నా. ఇది ఇక్కడ వెరైటీగా ఉంది, బెల్లం పూతరేకులు జాగిరి ఐస్ క్రీమ్ అంట. ట్రై చేద్దాం ఎట్లుంటదో. ఇది ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా, బెల్లం పూతరేకులు జాగిరి ఐస్ క్రీమ్. ఇది మ్యాంగో లస్సీ, ఇది బెల్లం పూతరేకులు జాగిరి ఐస్ క్రీమ్ అంట. ఫస్ట్ రెండు బాగున్నాయి చూడ్డానికి, నాకు ఏది ఆర్డర్ ఏది తినాలో తెలియట్లేదు. ఫస్ట్ లస్సీ ట్రై చేద్దాం. బాగుంది. ఇవి నేను చాలా ఎక్సైటెడ్ గా జాగ్రత్త వేసుకుని వెళ్దా అంటుంటే, దీన్ని ఎట్లా తినాలో తెలియదు నాకు. ఇది బాగుంది ఇది అదే ట్రై చేయండి. నేను ఫస్ట్ డౌట్ గా అనుకున్నాను అనమాట, ఫుల్ స్వీట్ ఉంటదేమో ఎట్లుంటదో ఏమో అని, కానీ చాలా బాగుంది.
గలీజ్ గలీజ్ గా కలిపి తింటున్నాను ఏమనుకోకండి, చాలా బాగుంది. రావట్లే అన్నీ అయిపోయాయి, మా ఆర్డర్స్ అన్ని వచ్చేసాయి, అన్ని తినేసాం. నాకు అన్నిట్లో ద మోస్ట్ ఫేవరెట్ ఈజ్ ఇదన్నమాట, బెల్లం పూతరేకులు విత్ జాగ్రీ ఐస్ క్రీమ్. నెక్స్ట్ ఉలవచారు బిర్యానీ. ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా నచ్చినాయి. మిగిలినవి అన్ని బాగున్నాయి. ఒక్కటే ఒక ఈ చేపల వేపుడు ఏదో ఉంది కదా, అది కూడా బాగుంది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. బాగుంది. ఇక్కడ స్టాఫ్ కూడా మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు అనమాట. క్విక్ అసిస్టెన్స్, మనకి వాళ్ళన్నా అట్లా ఫాస్ట్ గా వచ్చేస్తున్నారు, ఏం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది, మంచిగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా రండి ఎప్పుడైనా. ఇక్కడికి వస్తే మాత్రం మార్తల్లి ఇంద్రానగర్ లో కూడా ఉంది వెళ్ళి, మేము ఇంద్రానగర్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఐస్ క్రీమ్. చెప్పకుండా ఉండలేకపోతున్నా, నచ్చింది 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 అని ఎన్నిసార్లు, ఎందుకంటే అంత బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ స్టాఫ్ కూడా మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. ఫ్లోర్ మేనేజర్ శేషు గారు ఉన్నారు, ఆయన అయితే మంచిగా, ఆయన తెలుగు వాళ్ళు అనుకుంటా, మంచిగా అన్ని చూసుకుంటున్నారు అనమాట. దగ్గరకు వచ్చి ఆర్డర్ చేశారా లేదా, తిన్నారా, బాగుందా, ఎలా ఉందని ప్రతిదానికి వచ్చి కనుక్కుంటున్నారు. వాళ్ళ అసిస్టెంట్స్ చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది, అన్ని నచ్చినాయి నాకైతే. నేను చెప్పినా కదా ఇందాక, నాకైతే ఐస్ క్రీమ్ అయితే ఇంకా ఫేవరెట్. ఎట్లుంటుందో ఏమో అని ట్రై చేసే కానీ చాలా బాగుంది. అంబియన్స్ బాగుంది, ఫుడ్ బాగుంది, స్టాఫ్ అందరు ఫ్రెండ్లీగా ఉన్నారు, అంతా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇక్కడ మార్తల్లిలో. యాక్చువల్లీ ఇందిరానగర్ లో ఓపెన్ ఉంటుంది అనుకున్నా, క్లోజ్ అంట. నెక్స్ట్ 2 months లో ఓపెన్ చేస్తారంట. ఎవరైనా అటువైపు వెళ్ళాలనుకుంటే వెళ్ళొద్దండి, ఇప్పుడే మార్తల్లికి రండి, బాగుంది, ట్రై చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది, మా ఆయనకు కూడా చాలా బాగా నచ్చిందంట. ఆయనకైతే ఫేవరెట్ ఏంటి ఫేవరెట్ ఉలవచారు బిర్యానీ, మటన్ బిర్యానీ ఫేవరెట్. నాకైతే ఫస్ట్ ఐస్ క్రీమ్, దాని తర్వాత ఉలవచారు. ఓకే, అయిపోయింది. ఇంకా ఇంతటితో ఈ వ్లాగ్ ఏం చేద్దాం అనుకుంటున్నాం.